అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయము 28వ వచనంలో పేతురు గారు యేసు ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అనగా అనే మాట. నిజమే, దేవుని చేతిలో నువ్వు ఆడబడాలంటే, దేవుని కొరకు నువ్వు బలపరచబడాలంటే ఈ లోకం మీద ఉన్న ఆశలన్నీ విడిచిపెట్టాలి బిడ్డ. చూడండి, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు అబ్రహాము గారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు పిలిచిన వెంటనే తన పిలుపొదుకు తన దేశము నుండి, తన బంధువుల వద్ద నుండి, మొత్తం అందరి దగ్గర నుండి అతడు సెలవు తీసుకుని దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. కాబట్టే, దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టే దీవించబడ్డాడు. బిడ్డ, ఆలోచిస్తున్నారా? నన్ను వెంబడించండి అని పిలిచిన పిలుపుకు లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి మరి ఏదైతే కోల్పోయారో దానికన్నా అధికట్లు పొందుకున్నారు శిష్యులు కూడా. వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు ఒక పాపాన్ని విడిచిపెట్టగలుగుతున్నావా? నువ్వు ఒక సినిమా పాటలు విడిచిపెట్టగలుగుతున్నావా? ఒక సీరియల్ విడిచిపెట్టగలుగుతున్నావా? నువ్వు సెల్లో ఉన్న పనికి మాలిన బూతులు విడిచిపెట్టగలుగుతున్నావా? వీరు తమ ఆస్తి పాస్తులను విడిచిపెట్టేశారు. దేవుని కొరకు ఇవన్నీ పెంటగా ఎంచుకున్నారు. బిడ్డ, నువ్వు పాపాన్ని విడిచిపెట్టవు, లోకాన్ని విడిచిపెట్టవు, లోకంలో ఉన్న నేత్రాశ జీవపు డంబాన్ని విడిచిపెట్టవు, కానీ దేవుని బిడ్డని చెప్పుకుంటూ ఉంటావు. జాగ్రత్త, దయచేసి ఆలోచించు. శిష్యులు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. అబ్రహాము గారు తన కుటుంబస్తుల బంధువులందరినీ విడిచిపెట్టి వచ్చాడు. ఎలీషా అయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనంలో తన పని అంతా విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈరోజు పనులున్నాయని ప్రార్థన మానేసేవారు ఎంతోమంది, డ్యూటీలున్నాయని ప్రార్థన ఎగ్గొట్టేవారు ఇంకెంతమందో, దేవుని మాట వెనక వారి భారాల్లో, వారి పనుల్లో పడిపోయి ప్రభుని విడిచిపెట్టేస్తున్నావేమో. జాగ్రత్త. నిజమే బిడ్డలారా, ఆలోచిద్దామా? మరొక్కసారి తెలియజేస్తున్నాను, ఎలీషా తన పని అంతా విడిచిపెట్టేసి దైవజనుడైనటువంటి ఏలియా మాట విని ఆయన పిలుపు ప్రకారం వచ్చేసిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారండి. ఈరోజు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, గొప్ప చేయబడాలి, గొప్పలమైపోవాలని ఆశ ఉంటుంది. కానీ దేవుడు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టలేరు. చూడండి, అబ్రహాం విడిచిపెట్టు అంటే అవి విడిచిపెట్టేశాడు. పేతురు ఇవి విడిచిపెట్టేశారు. ఎలీషా ఇలా రా నన్ను వెంబడించు అంటే అన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చేసారు. ఒక మాట చెప్తున్నాను బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదివినప్పుడు మరి పౌలు గారు మరి సమస్తాన్ని కూడా ప్రభు కొరకు నష్టంగా ఎంచుకున్నారు. ఒకప్పుడు ఎంతో గౌరవం, ఎంతో గొప్పతనం, అబ్బో చాలా ఉండేవి. ఇవన్నీ వద్దు, నాకు ప్రభు ఉంటే చాలు. ప్రార్థనమంతే, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య అని పాడుతున్నావు. కానీ యేసయ్య కాదు నీకు ఉండవలసింది. ఆయన ఈ మధ్యన వాట్సాప్లో ఎక్కడో ఒక పాట రాశారు, యేసయ్య ఉంటే చాలు అనే పాట మానేసి సెల్ ఉంటే నాకు చాలు, వాట్సాప్ ఉంటే చాలు, ట్విట్టర్ ఉంటే చాలు అని ఒక పాటని రీమేక్ చేసి పాడుతున్నారు. బిడ్డ, ఈరోజు ఆలోచనిచ్చే ప్రభు కొరకు సమస్తమును నష్టముగా ఎంచుకోగలిగిన అనుభవం నీకుందా? పౌలు అందుకే వాడబడ్డాడండి. ప్రభు కొరకు సమస్త నష్టంగా ఎంచుకొని అనేక దెబ్బలు, అనేక అవమానాలు కూడా అనుభవించారు. బిడ్డ, ఇక చివరిగా చూస్తే హెబ్రీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 24-26 వచనాలు చూస్తే ప్రభు పిలుపు కొరకు సర్వ సంపదలు, సుఖభోగాలు, గొప్పతనాలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చేసాడండి.
అందుకే మోషే ద్వారా అనేక అద్భుతాలు చేయగలిగారు. నేను అంటాను, ఈరోజు ఏదో నీ ఆస్తిపాస్తులు విడిచిపెట్టి రమ్మంటలేదు, లేకపోతే నీ ఉద్యోగాన్ని కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేయమంటలేదు, కానీ నువ్వు ప్రభు కొరకు నిలబడగలవా? ప్రభు కొరకు నీ పాపాన్ని విడిచిపెట్టగలవా? ప్రభు కొరకు నీ సుఖభోగాలు విడిచిపెట్టగలవా? ప్రభు కొరకు నీకున్న ప్రతి విధమైన చెడ్డ లక్షణాలు విడిచిపెట్టగలవా? ఆలోచన చేద్దామా దయచేసి. మరి దేవుని వాక్యం నీతో మాట్లాడితే నీకున్న ఏ చెడు లక్షణమైనా, ఏ చెడు వ్యసనమైనా, ఎటువంటి పరిస్థితి అయినా దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించగలిగితే, విడిచిపెట్టవలసిన వాటి విడిచిపెట్టి వెంబడించవలసిన వాటిని వెంబడిస్తూ ముందుకు కొనసాగితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అటువంటి కృపా దైవ సహాయం మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ ఉదయకాల సమయంలో మాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు చాలామంది ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేక, వ్యసనాలు విడిచిపెట్టలేక, మేము ఇంకా దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా లోకంలో కలిసిపోతున్నారు. క్షమించునైనా. లోక పద్ధతులు అనుసరించి వెళ్ళిపోతున్నారు. క్షమించునైనా. నీ బిడ్డలైన వారందరినీ మీరు దర్శించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. ఈ రోజు నుంచి అయినా విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి నీ సేవకు అననుకూలమైన, నీ పరిచర్యకు అననుకూలమైన, నీ పరిచర్యకు అననుకూలమైనటువంటి, మా పరిశుద్ధతకు అననుకూలమైన ప్రతిదాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించి జ్ఞానము దయచేసి నడిపించి బలపరచు, వర్ధలింప చేయమని, గొప్ప కార్యాలు జరిగించమని. ప్రభు వాక్యం వింటుండగానే వారు దర్శింపబట్టుకు మార్గాలు, వేలాకొలాలు, విక్రంతలు, అయా పోకిరి మాటలు ఇవన్నీ విడిచిపెట్టి అయా నీ కొరకు పరిశుద్ధులుగా నిలబడగలిగిన జ్ఞానాత్మ ప్రతిబిడకు అనుగ్రహించి బలపరచు, మహిమ పొందమని, తద్వారా మీ దీవులతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనా అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.